నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. వెలిగొండ ప్రాజెక్టుని జగన్ పూర్తి చేయకపోగా పూర్తి చేసినట్లు అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం. మాజీ సీఎం జగన్ కి ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని ప్రశ్నించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కి ఎలాంటి భద్రత తగ్గించలేదు అని వ్యాఖ్య. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు అత్యంత వెనుకబడిన వారు ఉన్న చోట ఉన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని జగన్ పూర్తి చేయకపోగా పూర్తి చేసినట్లు అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. 1996లో భూమి పూజ చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడం సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని, వెలిగొండ ప్రాజెక్టు 2014లో 38% పూర్తయిందని చెప్పారు. జగన్ 2019లో అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందని చెప్పారు. కానీ జగన్ పాపాలు వెలిగొండ పాపాలుగా మారాయని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ పూర్తి చేస్తా అని దఫదఫాలుగా చెప్పుకుంటూ వచ్చారని విమర్శించారు. వెలిగొండ ప్రశ్నార్థకమైన పరిస్థితిలో జగన్ జాతికి అంకితం చేశారని, అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని హెలికాప్టర్ పర్యటనలు చేసి జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయాక మేం వేసిన రోడ్లపై ప్రయాణిస్తున్నారని అన్నారు. 4,000 కోట్లు ఖర్చు పెట్టి నిరంతరం 2 ఏళ్లు పనిచేస్తేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేసాం. మళ్ళీ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేసాం. ఫిజికల్ గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులు అందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్ గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్టు 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి. అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి, అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి, ఆ 1373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్ లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1373లో 1319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్ లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని, మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్ గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 19-24లో కేటాయింపులు అయితే 3,518 కేటాయింపులు చేశాడు, కానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రం. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద గాని వెలిగొండ మీద గాని శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలను అన్నింటినీ కూడా మళ్ళీ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కి ఎలాంటి భద్రత తగ్గించలేదు అని చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదని విషయం తెలియదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడు లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థని, ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం అన్ని కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు.
ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు, ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాలనే మార్గంలో ఉన్నావు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ భద్రత ఏర్పాట్లు పటిష్టంగా పాటించాలని, లేనిచో అనుమతులు ఇవ్వబడవని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. నగరంలో పలు పాఠశాలలు, షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విష్ సరైన పద్ధతిలో వాడుతున్నారా లేదా వంటి విషయాలపై పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే భయభ్రాంతులకి లోనవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సిబ్బందిని ప్రజలు ఎలా కాపాడాలి. రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో ఆదాని గ్రీన్ ఎనర్జీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు నిమిత్తం విద్యుత్ ఒప్పందాలకి కూటమి ప్రభుత్వం వెంటనే బహిరంగం చేయాలని విజయవాడ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఆదాని గ్రీన్ ఎనర్జీస్ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్తుని కొనడానికి సెకీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం అవినీతితో కూడుకున్నటువంటిది, దీన్ని రద్దు చేయాలి అని చెప్పని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికగా మేము దాన్ని డిమాండ్ చేసాం. మేమే కాదు, రాష్ట్రంలో చాలామంది డిమాండ్ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడే కాదు, పార్లమెంట్లో కూడా ఈ విషయం మీద స్పందించినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏమిటంటే, ఒకవేళ ఈ ఒప్పందాన్ని కనుక ఇప్పుడు రద్దు చేసుకుంటే 2,900 కోట్ల రూపాయల దాకా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, అందుకనే ఆలోచిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇదే ప్రభుత్వ పెద్దలు అంతకుముందు ఎన్నికల ముందు ఆ సందర్భాల్లో చెప్పింది ఏమిటి అని చెప్పానంటే, ప్రజల మీద ఈ ఒప్పందాల వల్ల 1,00,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు 2,900 కోట్ల రూపాయలు ప్రజల వాళ్ళకి కట్టి దీన్ని రద్దు చేసుకొని ప్రజలను తప్పించటమా, ఈ భారాల నుంచి తప్పించడమా, లేదు వాళ్ళ కోసం ప్రజల మీద భారాలు వేయటం అన్నది ఇప్పుడు ప్రభుత్వం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఆదానీని రక్షించడం కోసం, ఆ ఒప్పందాలు రద్దు చేసుకోకుండా ఉండడం కోసం ఇటువంటి ప్రచారం చేస్తున్నారని మేము భావిస్తున్నాం. అయితే ఇందులో మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవన్నీ నోటి మాటలొద్దు. ఊరక అన్ని వేల కోట్లు పడుతుంది, ఇన్ని వేల కోట్లు పడుతుందని ఈ నోటి మాటలొద్దు. మీరు దాన్ని ఆ ఒప్పందాలన్నింటినీ కూడా వెబ్సైట్లో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ చూస్తారు. మీరు అవి దాచిపెట్టేసి సింపుల్గా మీరు పడుతుంది అని చెప్పానంటే, మా అభిప్రాయం ప్రకారం ఎక్కడ కూడా అటువంటి క్లాజులు లేవు. కానీ ఉంది అని చెప్పని మీరు అనుకున్నప్పుడు ఆ విషయాలు మీరు ప్రవేశపెట్టండి. మీరు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడితే అందరూ చూస్తారు. కాబట్టి మేము పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని కోరుతున్నాం. 2, ఆ ఒప్పందాలు రద్దు చేయాలి అని కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే, ఇవాళ 25 ఏళ్లకు ఒప్పందాలు చేసుకున్నది గత ప్రభుత్వం, దానివల్ల లాక్ అయిపోయాము అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. కానీ 25 ఏళ్ల ఒప్పందం చేసుకున్నటువంటిది ఎవరు, దానికి దారి చూపించింది ఎవరు? కేవలం గత ప్రభుత్వం కాదు, అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాలు ఎవరితో చేసుకున్నారంటే, ఇప్పుడు ఉదాహరణకి 5/12/2014 అరోహి సోలార్ పవర్ కంపెనీ అనే దాంతో చేసుకున్నారు.
అదే రోజున ఏసీఎంసీ జైసల్మేర్ సోలార్ కంపెనీ అనే దాంతో చేసుకున్నారు. ఈ రెండు దేంతో ఎంతకు చేసుకున్నారు? ₹5.36 ₹5.63 చేసుకున్నారు యూనిట్. అదే తర్వాత కాలంలో సెకీతో కూడా చేసుకున్నారు. అది ఎప్పుడు 2016లో చేసుకున్నారు, ₹4.50 చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ ₹2.49 ఆదానితో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్సిస్ గ్రీన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్తో ఆ ₹4.89 ఒప్పందం చేసుకోవడానికి ఆల్రెడీ చేసుకున్నటువంటి దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టారు. అంటే దీని అర్థం ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం మినహా, ఆయన 25 ఏళ్ళకి చేసి మమ్మల్ని బుక్ చేశాడు అంటే ఈయన 25 ఏళ్ళకి చేసి మమ్మల్ని బుక్ చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం మినహా, కానీ ప్రజలను అందరూ కలిసి నష్టపరుస్తుంది ఎవరంటే ప్రజలను. కాబట్టి అసలు ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు అనేటువంటివే తప్పుడు ఒప్పందాలు. ఎందుకంటే ఇప్పుడు రోజుకి ఇప్పుడు ఈ ఫిగర్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది రోజుకి తగ్గిపోతుంది అని చెప్పని, ధర తగ్గిపోతుంది, టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వల్ల తగ్గిపోతుందని. ఆ ధర తగ్గిపోతున్నప్పుడు ఆ తగ్గిపోయినటువంటిది ప్రజలకు అందాలి. ప్రజలకు అందాలంటే 4 ఏళ్లకు 5 ఏళ్లకు షార్ట్ టర్మ్ చేసుకోవాలి తప్ప దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకొని 25 ఏళ్ళు బుక్ చేసి ఇప్పుడు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు టైంలో చేసుకున్నటువంటి ₹5.63 ఇప్పుడు ₹2.49 వీళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఆ డిఫరెన్స్ మొత్తం 25 ఏళ్ళు భరించాలి మనం. కాబట్టి ఇది తప్పుడు పద్ధతి. అందుకే మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే షార్ట్ టర్మ్ చేసుకోవాలి అంతే తప్ప దీర్ఘకాలిక ఒప్పందాలను రద్దు చేయాలని చెప్తున్నాం. ఈ ఆదాని ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో గత 9 సంవత్సరాల నుంచి పనిచేసిన ఉద్యోగ సమస్యల పరిష్కారాలను చేయాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా సెల్ ఫోన్లు అందించి ₹35,000 ఇవ్వాలని కోరారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకి PF, ESA సౌకర్యం కల్పించి HR పాలసీని అమలు చేయాలని కోరారు. మహిళలకి పని భద్రత కల్పించి ఫీల్డ్లోనికి వెళ్లడానికి వాహనాలు సబ్సిడీ కింద అందించాలని సూచించారు. ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగుల మహాసభ గుంటూరులో నిన్నటి రోజున జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్గా నామకరణం చేసి నిన్ననే మహాసభ జరిగింది. అందులో భాగంగా తీర్మానాలను, వారి సమస్యలను వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నూతనంగా ఎన్నికైనటువంటి మన యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురు రాధాకృష్ణమూర్తి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సునీల్ గారు, శ్రీనివాసరావు గారు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 2016 సంవత్సరం నుండి దాదాపు 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో 14,800 మంది ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యమై ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఒక ఉద్యోగి తరపున చొప్పున ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. అయితే వీరు దాదాపు అంటే కనీస వేతనాలు వీరికి లేవు. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు, పని భద్రత లేదు. అంటే అనేకంగా పని భద్రత లేకుండా మహిళలు కూడా అత్యధికంగా ఈ పథకంలో భాగస్వాములై పనిచేస్తా ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు చేరదీయడంలో ఈరోజు కూడా భాగస్వాములైనటువంటి ఉద్యోగుల సమస్యలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే నేచురల్ ఫార్మింగ్ పైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ సమావేశంలో కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీరి సమస్యల కోసం వీరికి కనీస వేతనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. అదేవిధంగా ఇప్పుడు ఈ పథకంలో ఉన్నటువంటి ఉద్యోగులు 6,000, 9,000, 12,000 ఈ విధంగా అరకొర జీతాలతో గౌరవ వేతనంతో వీళ్ళంతా కూడా గ్రామాల్లో అనేక వేధింపులకు గురవుతూ పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, వీరిని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రత్యేక బడ్జెట్ చేస్తా ఉన్నారు కదా. కాబట్టి వీరిని అందరినీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటిది మేము ప్రధానంగా ప్రభుత్వానికి విన్నపం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ లేదు.
ఈఎస్ఐ లేదు. అనేక మంది పని చేసుకుంటే ఈరోజు మరణిస్తా ఉన్నారు. వారికి ఎక్కడ కూడా ఎక్స్గ్రేషియో లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ 14,500 మందిని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఫీల్డ్ వర్క్ అని ఎక్కడ కూడా వెహికల్స్ కానీ లేవు, సెల్ ఫోన్ టవర్లు లేని చోట పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వారికి ఖచ్చితంగా వెహికల్స్ సబ్సిడీ కింద వాళ్ళకి అందజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రభుత్వమే సెల్ ఫోన్ ఇచ్చి వారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ సెల్ ఫోన్ ను ప్రభుత్వమే అందించాలని మేము కోరుతా ఉన్నాం. మహిళలకు ఈరోజు దీంట్లో భద్రత లేకుండా పోయింది. కాబట్టి అనేక మందిని తొలగిస్తా ఉన్నారు. మేము ఈరోజు కమిషనర్ కలచాలని వెళ్తే దాదాపు అంటే 20 నుంచి 30 మంది పెద్ద పెద్ద కారణాలు ఏం కాదు, వాళ్ళు పని చేసుకుంటూ ఏదో చిన్న చిన్న కారణాలు ఉంటే వాళ్ళను తొలగించే పరిస్థితి ఉంది. అదేవిధంగా 2023లో దాదాపు 10 నెలలు వీరికి అంతా కూడా వేతనాలు ఎక్కడ కూడా ₹1 కూడా గత ప్రభుత్వంలో చెల్లించినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో వీరికి కేటాయించినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టాయి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ నిధులన్నీ కూడా. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి వేతనాల పెంపు కోసం ప్రత్యేక బడ్జెట్ కి నిధులు కేటాయించాలని కూడా మేము ఈ సందర్భంగా ఏఐటీసీ అనుబంధంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వీరి సమస్యల పరిష్కారం కోసం నిన్ననే అనేక తీర్మానాలు చేయడం జరిగింది. వాటి పరిష్కారం కోసం అధికారులను కలుస్తాం, మినిస్టర్ను కలుస్తాం. అయితే స్పందన రాకపోతే విజయవాడలో రేపు మార్చి 1వ వారంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రభుత్వం ఓ మంచి పేరు ఈరోజు మన సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ వైపున కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మేమంతా కూడా వారి సమస్యల పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎం రమేష్ బాబు, ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేశారని ఏఏవైఎఫ్ నగర అధ్యక్షులు కె భార్గవ్ ఆరోపించారు. కేబినెట్ మీటింగ్లో నిరుద్యోగులకి వాలంటీర్లకి జీవో విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువతి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి జరిగినటువంటి ఆత్మీయ సమావేశం గురించి, జనసేన పార్టీ గురించి, పార్టీ నాయకుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వరదల గురించి కూడా మా జనసేన నాయకులు రాలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముందుగా సభాముఖంగా మీడియా ముఖంగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. నేను వస్తే అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుందని, నేను రాకపోయినా నాయకులు, అధికారులు, ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుందని ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మరి ఆ వీడియో మీ దగ్గర లేకపోతే మేము కూడా పంపించడం జరుగుతుంది. అలాగే వారి సొంత నిధులతో జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు కూడా ఈ వరద బాధితులకు ఏవైతే కావాలో నిత్యావసరాలే కాకుండా పాల దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సొంత నిధులు పట్టుకొని కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇవేవి మీరు చూసుండ్రు. అలాగే మీరు ఇచ్చిన బ్రెడ్ ముక్క పాలతోనే మేము మొత్తం జనాల్ని కాపాడేసామని మాట్లాడుతున్నారు. మరి మీరు జనసేన లేకుండా వరదల్లో నుంచి మేము బయట పడలేదన్న నినాదాలు కూడా మేము వినిపించడం జరుగుతుంది. ఇవి సభాముఖంగానే చెప్పడం జరిగింది. జనసేన మాకు తోడుంది. ప్రతి రాత్రి 24/7 మేము పార్టీలో ప్రతి ఒక్కళ్ళం కష్టపడటం జరిగింది. అసలు బుడమేరు వరదలు రావడానికి గల ప్రాబ్లమ్స్ మీ భూ కబ్జాదారులే కదా. ఈ విషయం మీకు తెలియంది కాదు. మరి మీకు కొత్తగా చెప్తే బాగోదు. ఆ విషయాలన్నీ తెలిసి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ భూ కబ్జాల గురించి మళ్ళీ కొత్త చాప్టర్ అయిపోయింది. కాబట్టి తెలిసిన విషయాన్ని మీరు సమర్థించుకోకుండా మా పార్టీ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు. ప్రజలు చీకొట్టి అధికారం నుంచి దించేసిన అధికారుల్ని బట్టలు విప్పి తీసి కొడతానన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బట్టలు ఊడతీసే రోజు దగ్గరలో ఉన్నాయని జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి సురేష్, విజయవాడ జనసేన పార్టీ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిని.
ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య కారణం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చి కూటమి ప్రభుత్వం మీద అనేక రకాల అవాస్తవాలు మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎప్పుడు వచ్చిన 2 నిమిషాలు కూటమి ప్రభుత్వం మీద నిందలేయటం తప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పి మీరు ముందు తెలుసుకోవాలి. అదేవిధంగా నిన్న మీరు అధికారుల్ని బట్టలోడు తీసుకొడతాం అని చెప్పి మాట్లాడతాం మీకు సిగ్గు చేయడం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా పొలిటీషియన్స్ మహా అయితే 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, లేకపోతే ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు. ఎప్పుడైనా అధికారిగానే ఉంటారు. ఆయన ఒక్కసారి ఉద్యోగం వచ్చాక ఆయన డిజిగ్నేషన్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటది కానీ తరగదు. మీరు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అధికారులను ఆ విధంగా మాట్లాడతాం మీకు సవ్వా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకులాగా అధికారుల్ని కార్యకర్తలు చేసి వాడుకుంటున్నారనుకున్నారా? కూటమి ప్రభుత్వంలో అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ అధికారి అయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీకులాగా సొంత కార్యక్రమాలకి ఏ అధికారులను కూడా కూటమి ప్రభుత్వం వాడుకోలేదు. అదేవిధంగా ఈరోజు మిర్చి యార్డుకి వెళ్ళి మళ్ళీ పోలీసులు రాలేదని చెప్పి ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టావు అధికారిగా. నీకు పర్మిషన్ లేనప్పుడు పోలీసులు ఏ విధంగా వస్తారు? నువ్వు వస్తున్నావు అని ఎవరికి ఉంది ఇన్ఫర్మేషన్? నీ పార్టీ నాయకులకు ఉండి నువ్వే ఒక 4 జనాలను నీ చుట్టూగా పెట్టుకుని నాకు రక్షణ లేదని చెప్పి మీ వాళ్ళతోనే 4 ప్రెస్ మీట్లు పెట్టిస్తావా? ఇది నీకు సబబా? నువ్వు ముఖ్యమంత్రికి ఎలా పనిచేసావు? ఒక ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకుంటే ప్రస్తుతం ఉన్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బట్టలు ఊడదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి విజయం చేకూర్చాలని కోరుతూ మచిలీపట్నం బార్ అసోసియేషన్ లో మంత్రి ప్రచారం నిర్వహించారు. అయినా ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియట్లే. ఇవాళ సెక్యూరిటీ తీసేశారంటాడు. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ మేము తీయటానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండదు, ఎక్కడ తగ్గించలేదు. సెక్యూరిటీ విషయంలో అనుమతులు లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ రకంగా మిర్చి యార్డుకి వెళ్తాడు ఆయన? ఇప్పుడు మిర్చి యార్డుకి సందర్శనకి వెళ్ళాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు వెళ్ళు, పర్మిషన్ తీసుకుని వెళ్ళు. జిల్లా కలెక్టర్ వెళ్ళడానికి లేదన్నారు, పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతులు తీసుకుని వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి లేకపోతే ఇక్కడ ఒక అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అది జరగనివ్వు. ఆ విషయంలో ఎటువంటి వేరే ఆలోచన లేదు. మొన్న కూడా వంశీని మేమేమి అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్లోనే చేసాం, కానీ అతనంతటా అతనే కిడ్నాప్ చేసి ఒక దళిత సోదరుని కిడ్నాప్ చేశాడు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కేసు మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. SC ST కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన వెళ్ళి వారికి ఒత్తాసు పలుకుతారు. అక్కడ ఏమి చేయలేదు అమ్మాయి కూడా అని చెప్తా ఉన్నారు. ఇవాళ మొత్తం గన్నవరం కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తారు వంశీ గారి గురించి కానీ వైసీపీ నాయకుల గురించి కానీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. కరెక్ట్ చేసుకోకపోతే ఆయన చెప్తా ఉన్నాడు పోలీస్ అధికారులు గొడ్లోడు తెస్తారంట. సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి గొడ్లోడు తెస్తాను అంటే ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి కేసుని నువ్వు బెదిరిస్తావా? పోలీస్ అధికారులను బెదిరిస్తావా? సాక్షులను బెదిరిస్తావా? మరి అది కూడా ఒక అతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు కూడా వాళ్ళ ప్రశ్నిస్తాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలా ఈ రకంగా చేసే కార్యక్రమాలు చేస్తాం మటుకి మేము తీవ్రంగా చూస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతులు తీసుకోండి, కార్యక్రమాలు చేసుకోవచ్చు, ప్రజల పక్షాన మాట్లాడవచ్చు. లేదా అసెంబ్లీ ఉంది వేదికగా, అసెంబ్లీ రావడానికి భయపడుతున్నావు కదా నువ్వు ఇదే రకంగా కొనసాగితే 151 నుంచి 11 మంది గొడ్లోడు తీశారు. 11 మంది మిగతా వాళ్ళందరూ గొడ్లోడు తీశారు. రేపు 11 కూడా మిగలవు. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. వెలిగొండ ప్రాజెక్టుని జగన్ పూర్తి చేయకపోగా పూర్తి చేసినట్లు అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం.
మాజీ సీఎం జగన్ కి ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని ప్రశ్నించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కి ఎలాంటి భద్రత తగ్గించలేదు అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.